शांति 15/5/20 मुरली। मीठे बच्चे, तुम्हारा मुख अभी स्वर्ग की तरफ है। तुम नरक से किनारा कर स्वर्ग की तरफ जा रहे हो, इसलिए बुद्धि का योग నరక్ से निकाल दो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ముఖము ఇప్పుడు స్వర్గం వైపు ఉన్నది. మీరు నరకం నుండి దూరంగా వచ్చేశారు, స్వర్గం వైపు వెళుతున్నారు. కాబట్టి మీ బుద్ధి యోగం నరకంతో తొలగించండి. ప్రశ్న, सबसे ऊंची सूक्ष्म मंजिल कौन सी है, उसे पार कौन कर सकते हैं? అన్నింటికంటే ఉన్నతమైన సూక్ష్మమైన గమ్యము ఏమిటి? దాన్ని ఎవరు చేరుకోగలరు? तुम बच्चे स्वर्ग की तरफ मुँह करते हो, माया तुम्हारा मुँह नरक की तरफ फेर देती है. పిల్లలు స్వర్గం వైపు ముఖం తిప్పుకుంటే మాయ నరకం వైపు తిప్పేస్తుంది. అనేక तूफान लाती हैं, उन्हीं तूफानों को पार करना यही है सूक्ष्म मंजिल. అనేక తుఫాన్లు వస్తాయి, వాటిని దాటడమే సూక్ష్మమైన గమ్యం. मंजिल को पार करने के लिए नष्टो मोहा बनना पड़े. గమ్యాన్ని దాటాలంటే నష్టో మోహాగా కావాలి. నిశ్చయ और हिम्मत के आधार पर इसे पार कर सकते हो. నిశ్చయము ధైర్యము ఆధారంతో దీన్ని చేరుతారు. विकारियों के बीच में रहते निर्विकारी हंस बनना यही है मेहनत. వికారీల మధ్యలో ఉంటూ నిర్వికారి హంసలుగా అవ్వడంలోనే శ్రమ ఉన్నది. గీత హై, నిర్బల్ సే లడాయి బల్వాన్ కి. నిర్బలునితో పోరాటము బలవంతునికి. మన ముఖమేమో స్వర్గం వైపు తిప్పుకుంటే మాయేమో ఎందుకు ఇది బాగుంది చూడండి, ఇదే బాగుంది, అదెందుకు బాబానేమో రోజు పిల్లలు స్వర్గాన్ని చూడండి, దేవతలు అవ్వండి, ఇదే చెప్తారు. మా ఏం చేస్తుంది, నా నరకం చూడండి ఎంత బాగుందో అని చెప్తుంది అనమాట. అదేమో బుద్ధి నేత్రంతో చూడాలి, ఇదేమో రెండు కళ్ళతో చూడొచ్చు కదా. అందుకని ఏం చేస్తూ ఉంటుంది, ముఖాన్ని ఇటువైపు తిప్పుతూ ఉంటుంది అనమాట. కాబట్టి బుద్ధి అనేటువంటి యోగము ఈ నరకం వైపు నుండి మీరు స్వర్గం వైపు పెట్టాలనే కదా బాబా చెప్తారు. మనమేమో ఇప్పుడు స్వర్గం వైపు వెళ్తున్నాము, కానీ బుద్ధి నరకం వైపు మాయ తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అలాగే అన్నిటికంటే ఉన్నతమైన గమ్యం సూక్ష్మమైన గమ్యము ఏంటి, దేన్ని దాటాలని బాబా అడిగారు. ఏంటి, స్వర్గం వైపు ముఖం పెట్టుకుంటే మాయ నరకం వైపు పెట్టేస్తుంది, అనేక తుఫాన్లు తీసుకొస్తుంది. ఏమనిపిస్తుందంటే ఇదేమో తేలిగ్గా ఉంది నరకం వైపు ఉండడము, స్వర్గం వైపు వెళ్ళడమేమో కష్టంగా ఉంది అనేలాగా చేస్తుంది అన్నమాట. కష్టంగా ఉంది, మళ్ళీనేమో ఈ విధంగా ఈ నరకం యొక్క ఆకర్షణ కనిపించట్లేదు ఈ పురుషార్థంలో, అందుకని చెప్పి అని అనుకుంటారనమాట. బాబా అంటున్నది ఇది సూక్ష్మమైనటువంటి గమ్యము. ఈ తుఫాన్లు దాటాలి, స్వర్గాన్ని చేరాలి, నష్టమోహాగా కావాలి. కానీ ఎప్పుడు వస్తాయంటే ధైర్యం ఉండాలి, నిశ్చయం ఉండాలి. ఈ రెండు తగ్గకుండా ఉన్నప్పుడు అప్పుడు ఈ నరకం నుండి స్వర్గానికి వెళ్తారు, దాటేస్తారన్నమాట. అట్లాగే ఎవరితో ఎవరు పోరాడుతున్నారంట, నిర్బలంతో పోరాటము బలవంతునికి అని చెప్పి. ఇక్కడ నిర్బల ఎవరు, బలవాన్ ఎవరు? బలవాన్ అవునా, బాబాతో పోరాడుతున్నారా? కాదు, నిర్బలునితో పోరాటము బలవాన్ అంటే నిర్బలంగా ఉన్నవారు ఒకరు, బలవంతులు ఒకరు కొట్టుకుంటున్నారంట. నిర్బలంగా ఉంటే బాబా, బలవాన్గా ఉంటే మన ఇద్దరం కొట్టుకుంటున్నారంటే బాబాను మనం కొట్టుకుంటున్నాం. బలవాన్గా ఎవరున్నారు, మాయ. బలహీనంగా ఎవరున్నారు, ఆత్మ ఉంది. కానీ అంత పోటీ పెట్టేశారు బాబా. ఏం పర్లేదు, నేను ఉన్నాను, మీరు
ఛాలెంజ్ చేసేయండి మాయకి, ఏం పర్వాలేదు. ఎంత బలవాన్ అంటే చెప్పలేం. అర్ధకల్పం నుండి ఎవరైనా తిని బలవాన్ అయినట్లు, పెహల్వాన్ అయినట్లు తన రాజ్యం విస్తరించుకొని ఎంత శక్తిశాలిగా అయిపోయిందంటే మాయా రాజ్యం, మాయా పెహల్వాన్. ఇప్పుడు అలాంటి మాయతో బాబా మనకేం చేశారు? యుద్ధం పెట్టేశారు. ఏం పర్వాలేదు పిల్లలు, నేను సర్వశక్తివంతున్నాను, మీరు యుద్ధం చేసేయండి అంటారు అన్నమాట. అందుకని అంటారు తుఫాన్కి దీపానికి యుద్ధం అంటారు. తుఫాన్ ఏమో దీపాన్ని ఆర్పడానికి వస్తుంది, దీపానికేమో భగవంతుడు తోడున్నారండి. కాబట్టి ఎవరు తోడు భగవంతుడు ఉన్నారో ఆ దీపాన్ని ఎవరు ఆర్పలేరు అనే పాట. ఇక్కడ దీపం అంటే మామూలు దీపం కాదు, ఇది ఆత్మదీపం గురించి. ఎవరితోడు ఉంటారు? దీపంతో భగవంతుడు ఉంటారేంటి? ఇక్కడ ఆత్మతో పరమాత్ముడు ఉంటారు. దీన్ని వాళ్ళు అలాగా పోల్చారనమాట. దీపానికి నిజంగా ఒక దీపం ప్రార్థిస్తుందా ఏంటి? దానికి ఏమన్నా ప్రార్థించడం వచ్చా? దానికి ఏమన్నా ఉంటుందా? అలాంటిది ఏం కాదు. ఇక్కడ ఏ దీపం ప్రార్థిస్తుంది? ఆత్మ అనే దీపం. అది కూడా ఇక్కడ పిల్లలు మాయతో యుద్ధం చేస్తారు. భక్తిలో యుద్ధం అనే విషయం ఉండదు, ఎందుకంటే మాయకు లోబడి ఉంటారు, ఇంకా యుద్ధం ఉండదు. కాబట్టి ఆ దీపం ఎవరు? మనమే అన్నమాట. ఆ నిర్బల్గా ఉండేవరు? మనమే అన్నమాట. ఓం శాంతి. బచ్చే జో సెన్సిబుల్ హే వహ అర్థతో అచ్చి రీతి సమస్తే హే. బాబా అంటున్నారు తెలివైన పిల్లలు అర్థం వెంటనే తెలిసిపోయి ఉంటుంది కదా అంటున్నారు. ఇక బుద్ధి యొక్క శాంతిదాం స్వర్గ తరఫ్ ఉన్హోంకో హీ తుఫాన్ లగ్తే హే. ఇప్పుడు తుఫాన్లు ఎవరికి వస్తాయి? ఎవరి బుద్ధి యోగం శాంతిధామం వైపు ఉంటే వాళ్ళకి తుఫాన్లు వస్తాయి, ఆకర్షణలు వస్తాయి. అలాగే ఎవరి బుద్ధి యోగం స్వర్గం వైపు ఉంటే వాళ్ళకి తుఫాన్లు వస్తాయి అంటున్నారు. బాప్తో అభి తుమ్హారా ముఖ ఫేర్తా హై. బాబా ఏం చేస్తున్నారు? ముఖం తిప్పుతున్నారంట. ఎలాగా? ఇట్లా లెఫ్ట్ రైట్ కాదు, అంతే కదా, లోపలికి బయటికి. ఇది బాబానేమో లోపలికి అంతర్ముఖంగా చేసి బుద్ధి నేత్రం తెరిపించి స్వర్గం చూడండి, పరంధామం చూడండి అంటున్నారు. మాయ ఏం చేస్తుంది? బయటికి తిప్పుతుంది. మాయేమో బయటికి తిప్పుతుంది, బాబానేమో లోపలికి తిప్పుతున్నారు. కాబట్టి మాయేమో నరకం వైపు తిప్పుతుంది, బాబానేమో శాంతిధామం వైపు, స్వర్గం వైపు ముఖాన్ని తిప్పుతారన్నమాట. అజ్ఞాन काल में पुराने घर से मुँह फेर जाता, फिर नए घर को याद करते रहते हैं, कब तैयार हो. అజ్ఞాన కాలంలో అయితే పాత ఇంటితో ముందే ముఖం తిప్పేసుకుంటారు, కొత్త ఇంటి వైపే ఆశగా చూస్తూ ఉంటారు, ఎప్పుడొస్తుందా అని చూసుకుంటారు. ఇక్కడ వెరైటీ ఏంటంటే అమ్మో దీన్ని వదలాలా అని పాత ఇంటిని చూస్తారు, కొత్త ఇంటిని మాత్రం చూడట్లేదు అంటున్నారు బాబా. यह तैयार हो अभी तो बच्चे ध्यान में, कब हमारे स्वर की स्थापना हो, फिर सुखधाम में आएंगे. బాబా అన్నారు మీకు కూడా ఇదే ధ్యాస ఉండాలి. ఇప్పుడు ఈ ఇల్లు పాతది పడిపోయే సమయంలోనే కదా వచ్చారు బాబా, కొత్త ఇల్లు కట్టడానికి వచ్చారు. కానీ పిల్లలకు నిశ్చయం ఉండాలిగా, నిశ్చయం ఉంటేనే ముందుకి వెళ్ళగలుగుతారు అంటున్నారు బాబా. ధైర్యము ఉండాలి, నిశ్చయం కూడా ఉండాలి. तो इस दुखधाम से तो सबको जाना है. ఈ దుఃఖధామం నుండి మేము వెళ్ళిపోయేదే ఉంది. మొత్తం సృష్టిలోని మనుష్య మాతృలందరికీ బాబా చెప్తారు పిల్లలు ఇప్పుడు స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుంటున్నాయి, కాబట్టి మీ బుద్ధి యోగం అంతా స్వర్గం వైపే ఉండాలి, హెవెన్లో వెళ్ళాలి, పవిత్రంగా అవ్వాలి. హెల్లో ఉండేవాళ్ళేమో అపవిత్రంగా ఉంటారు. గృహస్థంలో ఉన్న బుద్ధి యోగము రాబోయే స్వర్గం మీదే ఉండాలి. समझो बाप का बुद्धि योग हेवन तरफ और बच्चों का हेल तरफ है, तो दोनों एक घर में रह कैसे सकते. हंस और बगुल इकट्ठे रह ना सके. ఒక ఇంట్లో ఉంటారు, మరి తండ్రి బుద్ధి యోగమేమో స్వర్గం వైపు ఉంటుంది, కొడుకు బుద్ధి యోగమేమో నరకం వైపు ఉందనుకోండి. బాబా అంటున్నారు అలా ఒక ఆత్మేమో హంస, ఒక ఆత్మేమో కొంగ. बहुत मुश्किल है. उनका बुद्धि योग है 5 विकारों तरफ, वह हेल तरफ जाने वाला, वह हेवन तरफ जाने वाला, दोनों इकट्ठे रह ना सके, बड़ी मंजिल है. బాబా అంటున్నారు ఇట్లా అటొకరు చూస్తున్నారు, ఇటొకరు చూస్తున్నారు, కానీ ఇద్దరు కలిసి ఉండాలంటే ఎలా కుదురుతుంది అంటున్నారు అన్నమాట.
కాబట్టి 5 వికారాల వైపు ప్రపంచమంతా చూస్తున్నది, నరకం వైపే ప్రపంచమంతా చూస్తున్నది. పిల్లలు ఇది చాలా పెద్ద గమ్యము అంటున్నారు. వా హెల్ तरफ जाने वाला तो बाप देखते हैं हमारे बच्चों का मुँह हेल तरफ है, हेल तरफ जाने बगैर रह नहीं सकता, फिर क्या करना चाहिए, जरूर घर में झगड़ा चलेगा. కొందరైతే అలాగే నడుస్తారు, కొందరైతే గొడవలు పడుతూ నడుస్తూ ఉంటారు అంటున్నారు. कहेंगे यह भी कोई ज्ञान है, बच्चा शादी ना करे, गृहस्थ व्यवहार में रहते तो बहुत है ना, बच्चों का मुख हेल तरफ है, वह चाहते हैं नरक में जाए, बाप कहते हैं नरक तरफ बुद्धि योग ना देखो. కొంతమంది ఏమంటారంటే ఇదేం జ్ఞానము, పెళ్లి చేసుకోవద్దంటారేంటి, పవిత్రంగా ఉండమంటారేంటి అంటారు. గృహస్థ వ్యవహారంలో అందరూ ప్రపంచమంతా పెళ్లి చేసుకోవట్లేదా, గృహస్థంలో ఉండట్లేదా అంటారంట. పిల్లల ముఖం ఒకవేళ నరకం వైపు ఉంది, తండ్రి ముఖం స్వర్గం వైపు ఉంది అనుకోండి, ఇంకా గొడవే కదా. తో యహ పరంతు బాప్ కా భీ कहना मानते नहीं है, ఇంకా అప్పుడు తండ్రి లేదు ఎవరు లేరు అంటారంట. ఫిర్ క్యా కర్నా పడే, ఇస్మే బడి నష్టమోహ స్థితి చాహియే. బాబా అంటున్నారు నష్టమోహగా అవ్వాలి పిల్లలు అంటున్నారు. यह सारा ज्ञान आत्मा में है, बाप की आत्मा कहती है इनको हमने क्रिएट किया, मेरा कहना नहीं मानते हैं. कोई तो ब्राह्मण भी बने, फिर बुद्धि चली जाती है हर तरफ, तो वह जैसे एकदम रसातल में चले जाएंगे. బాబా దగ్గర కేసు వచ్చి ఉంటుంది, అందుకని చెప్తున్నారు బాబా పిల్లలు జ్ఞానంలో నడవట్లేదు, ఏం చేయమంటారు అని అడుగుంటారు ఎవరో. బాబా అంటున్నారు మీరు నష్టమోహగా అవ్వండి, వాళ్ళ మీద మోహం పెట్టుకోకండి అంటున్నారు అన్నమాట. ఎందుకంటే నరకం వైపే వెళ్తానంటారు ఇంకా వాళ్ళు. కొందరు బీకేలు అవుతారు, అవి కూడా మళ్ళీ మేము నరకం వైపే వెళ్తాము, మేము పెళ్ళే చేసుకుంటాము అంటారంట. బాబా అంటున్నారు మేము పాతాళంలోనే పోతామంటే మీరేం బాధపడకండి, మోహం ఏమీ పెట్టుకోకండి అంటున్నారు. बच्चों को समझाया गया है ज्ञान सागर की दरबार है, भक्ति मार्ग में इंद्र की दरबार भी गाई जाती है, पुखरास परी, नीलम परी, माणिक है, बहुत ही नाम रखे हुए हैं क्योंकि ज्ञान डांस करती है ना. బాబా అంటున్నారు జ్ఞాన సాగర్ని దర్బార్, ఇంద్ర సభ, అక్కడ చెప్తూ ఉంటారు, పరియలు ఉంటారు అని కథలు చెప్తూ ఉంటారు. నీలం పరి, మాణిక్యము, మళ్ళీ పచ్చ, ఇలాంటి రత్నాల యొక్క పరియలు ఉంటారు అని చెప్తూ ఉంటారనమాట. तो यह किस्म किस्म की परिया है, वह भी पवित्र चाहिए, अगर कोई अपवित्र को ले आए तो दंड पड़ जाएगा. మరి ఆ యొక్క కథల్లో చెప్తూ ఉంటారు ఈ యొక్క మృత్యులోకం నుండి ఎవరిని తీసుకురాకూడదు అమరలోకానికి కనుక మృత్యులోకం మనుషుల్ని తీసుకొచ్చారంటే వాళ్ళకి శాపం తగులుతుంది. ఇంద్రసభలోకి కనుక మనుషుల్ని తీసుకొస్తే పర్యలే రావాలి, దేవతలే రావాలి, లేకపోతే మనుషులు రాకూడదు. అలా ఇంద్రుడు సభలోకి దాచిపెట్టి ఒక పర్య మనిషిని తీసుకొస్తే ఆ మనిషికి శాపం తగిలింది, ఆ పర్యకి కూడా శాపం తగిలింది అని అంటూ ఉంటారు. బాబా అంటున్నారు ఎప్పుడైనా కానీ ఈ ఇంద్ర సభలోకి అంటే మధుబన్కి బాబా సమ్ముఖంగా ఎప్పుడు కూడా వికారి మనుషుల్ని తీసుకొని వెళ్ళకూడదు అంటున్నారు. బాబా జ్ఞానం ఏం జ్ఞానం ఇస్తున్నారో అర్థమే కాదు కొందరికి. శాస్త్రం में भी यह ज्ञान नहीं, इसलिए थोड़ा निश्चय हुआ, फिर माया एक ही थप्पड़ में गिरा देती है. तूफान है ना, छोटा सा दीवा उनको तो तूफान एक ही थपेड़ में गिरा देता है. బాబా అంటున్నారు శాస్త్రాలు చదువుతూ ఉంటారు, జ్ఞానం వింటూ ఉంటారు, కొందరికి నిశ్చయం అవుతుంది, మళ్ళీ మాయం చేస్తూ ఉంటుంది, ఒక్క చెంపదెబ్బ వేసి కింద పడేస్తుంది. ఎందుకంటే తుఫాన్లు మాయా వికారాల తుఫాన్లు తీసుకొచ్చేస్తుంది కదా, చిన్న దీపం కదా. తుఫాన్ కొందరేమో ఒక్క గాలి వస్తే పడిపోతారంట. దూసరంగా వికారం में गिरते देख खुद भी गिर पड़ते हैं. బాబా అంటున్నారు కొందరేమో గట్టిగా ఉంటారు, నిశ్చయంగా ఉంటారు, మళ్ళీ వేరే వాళ్ళని చూసి వీళ్ళు పడిపోతారు అంటున్నారు బాబా. అంటే కొంతకాలమే ఉండగలుగుతూ ఉంటారు నిశ్చయంగా, ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళని చూసి వీళ్ళని చూసి మళ్ళీ నియమాలు తప్పేసి మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు అంటున్నారు. ఇస్మే తో బడీ బుద్ధి చాహియే సమజ్నేకి. బాబా అంటున్నారు పిల్లలు చాలా విశాల బుద్ధి కావాలి, పెద్ద బుద్ధి కావాలి. తో
गाया भी हुआ, हवलाओं पर अत्याचार हुए। बाप समझाते बच्चे का महाशत्रु, इसमें तो तुम्हें बहुत నఫరత్ आनी चाहिए। బాబా అంటున్నారు ఆది సమయంలో చూడండి ఎంతమంది ఎన్ని సహించిన పవిత్రతా నియమాన్ని మాత్రం వదిలిపెట్టుకోలేదు. ఇల్లు వాకిలైనా వదిలిపెట్టుకున్నారు, లేకపోతే దేన్నైనా వదిలిపెట్టారు, కానీ పవిత్రతా నియమాన్ని మాత్రం వదలలేదండి బాబా అంటున్నారు. బచ్చే కామ్ మహాశత్రు. బాబా అంటారు పిల్లలు కామం మీ ఆత్మకి మహాశత్రువు, దాంతో మీకు అసహ్యం రావాలి. బాబా మీకు అసహ్యం తెచ్చుకోండి అని చెప్తున్నారు. आगे यह बात नहीं थी, हेल तो अभी है ना, द्रौपदी ने पुकारा, यह अभी की बात है। कितना अच्छी रीति समझाया गया है, फिर भी बुद्धि में बैठता नहीं है। బాబా అంటారు ఇంతకు ముందు ఈ ప్రపంచంలో ఇలాంటి రూల్ అనేది ఎవరు తీసుకురాలేదు, ఎందుకంటే బాబా రాలేదు కాబట్టి, పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేయలేదు కాబట్టి. ప్రపంచమంతా ఇలా ఉన్నారు కదా, నేను ఇలా ఉండడం ఏంటి అని మీరు అనుకోవద్దు, అలాగే ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు బాబా ఏమీ మీరు పవిత్రంగా ఉండండి అని చెప్పలేదు కాబట్టి ఎవరు ఉండలేరు. ఇప్పుడు బాబా వచ్చి చెప్తున్నారు కాబట్టి ఇది కొత్తగానే ఉంటుంది, కొత్తదే పాటించాలి. ఎందుకు? కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, అందుకని చెప్పి ఇది కొత్త రూలే, కొత్తగానే పాటించాల్సి వస్తుంది అంటున్నారు. कितनी अच्छी रीति समझाया जाता, फिर भी बुद्धि में बैठता नहीं है। तो तुम यह गोले का चित्र बहुत अच्छा है, गेटवे टू हेवन. అక్కడ ద్రౌపది గురించి రాశారు. బాబా అన్నారు ఇక్కడి ప్రపంచం యొక్క విషయమే ఉన్నది ఇది కూడా. ఈ యొక్క చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఉన్నాయి, మీరు పెట్టండి, బోర్డు పెట్టండి, ఇవి స్వర్గ ద్వారాలు తెరిచేటువంటివి అని చెప్పి గేట్వే టు హెవెన్ అని పెట్టండి. इस गोले के चित्र सब अच्छी रीति समझ सकेंगे, सीढ़ी से भी इतना नहीं जितना इससे समझेंगे. ఈ సృష్టి చక్రం చిత్రంతో ఎంత జ్ఞానమైనా చెప్పచ్చు, బాగా అర్థం కూడా అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఏ విధంగా రాత్రి పగలు ఉంటాయి, అలాగే ఇలా 4 యుగాలు తిరుగుతాయి, కాలచక్రం తిరుగుతుంది, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి, అలా చెప్తూ ఉండొచ్చు కదా. అట్లా ఇంకా 84 జన్మల చరిత్ర మెట్ల చిత్రం కంటే కూడా ఈ సృష్టి చక్రంలో ఎక్కువ చెప్పచ్చు. ఇక్కడ ధర్మం 4 పాదాలు ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి 3 పాదాలు అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా నశిస్తుంది. చక్రం అంటే పునరావృత్తి అవుతుంది కదా, మళ్ళీ ఒక పాదం ధర్మం నుండి మళ్ళీ భగవంతుడు అవతరించి ధర్మస్థాపన చేస్తారు, మళ్ళీ 4 పాదాల ధర్మం వస్తుంది. ఇట్లా పరమాత్ముడు చివరిలో అవతరిస్తారు. ఇలా గడియారంలో 12 అయినట్లు టైం కూడా అయిపోయింది, ఇక్కడ చివరికి వచ్చేసాము, ఇలా ఎంతైనా కానీ దీంట్లో చెప్పచ్చు అని బాబా అంటున్నారు. तो यह सब डायरेक्शन मिलते हैं, पहले थोड़ी ही ऐसी दुनिया है, इससे तुम कितना दुख है, कितना बच्चों में मोह रहता है. बच्चा मर जाता तो एकदम दीवाने हो जाते, अताह दुख है. ऐसे नहीं कि शाहूकार है तो सुखी है, अनेक प्रकार की बीमारियां लगी रहती हैं, फिर हॉस्पिटल्स में पड़े रहते हैं. गरीब जनरल वार्ड में पड़े रहते, शाहूकार अलग स्पेशल रूम में मिल जाता, परंतु दुख तो जैसे साहूकार का वैसे गरीब का होता है. బాబా అంటున్నారు పిల్లలు ఇది దుఃఖధామము, ఇక్కడంతా దుఃఖమే ఉంది. ఇన్ని జన్మలు వికారి మనుషులు చెప్పిన మాటలు విని ఈ దుఃఖధామంలో వికర్మలు చేస్తూ ఆ దుఃఖం అనేది అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దుఃఖం అనేదే లేకుండా బాబా సలహా ఇస్తున్నారు. పిల్లలు ఈ మాయని మీరు జయించండి, మీకు ఇంకా 21 జన్మల వరకు దుఃఖం అనేదే రాదు, మోహాన్ని జయించాలి అన్నీ చెప్తున్నారు బాబా. ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి మనుష్యులకి, ఎందుకంటే వికారాలని మోహం ఉంది, కామం ఉంది, క్రోధం ఉంది, లోభం ఉంది, అన్నీ ఉన్నాయి, అందుకే అపారమైన దుఃఖం ఉన్నది అంటున్నారు. ఇదంతా దుఃఖ ప్రపంచమే కదా. చాలా ధనం ఉన్న వాళ్ళకి దుఃఖాలు లేవు, లేకపోతే ధనం లేని వాళ్ళకే దుఃఖాలు అని అనుకోకండి. ఎవరికైనా ఉంటాయి, రోగాలు వస్తాయి, హాస్పిటల్కి వెళ్తారు, చాలా డబ్బులు ఉంటే మంచి స్పెషల్ వార్డులో తీసుకుంటారు ట్రీట్మెంట్, అదే లేని వాళ్ళు జనరల్ వార్డులో తీసుకుంటారు. వాళ్ళకంత నొప్పి వీళ్ళకంత నొప్పే కదా అని బాబా అంటున్నారు. వార్డు తేడాగా ఉంటుంది కానీ నొప్పి మాత్రం సమానంగానే ఉంటుంది అంటున్నారు. సిర్ఫ్ ఉన్కో జగహ అచ్చి మిల్తీ, సంభాల్ అచ్చి హోతీ హై, చూసుకునే వాళ్ళు ఉంటారు, మంచి ప్లేస్ దొరుకుతుంది అంతే. అభి తుమ్ బచ్చే జాన్తే హమ్కో బాప్ పढ़ा रहे हैं, బాబా ने అనేక్ బార్ పढ़ाया है. బాబా మాకు చదివిస్తున్నారు. ఇప్పుడు ఈ దుఃఖము, రోగము, శోకము
ఇవేమి మళ్ళీ జన్మల వరకు ఉండకుండా ఉండాలి అంటే పిల్లలు ఈ పురుషార్థం చెయ్యండి, అశరీరిగా కండి, నన్ను జ్ఞాపకం చెయ్యండి అని ఇన్ని విషయాలు బాబా నేర్పిస్తున్నారు. మీ మనస్సుని మీరు ప్రశ్నించుకోండి. तो हम दिल से पढ़ते हैं व नहीं, कितने को पढ़ाते हैं, अगर पढ़ाएंगे नहीं तो क्या पद मिलेगा. మనస్ఫూర్తిగా చదువుకుంటున్నామా లేదా, ఇతరులకు కూడా చదివిస్తున్నామా లేదా, వేరే వాళ్ళకి దారి చూపించాలని నిజంగా నాకు అసలు మనస్ఫూర్తిగా ఉందా లేదా, లేకపోతే అసలు నాకు నిశ్చయమే సగం సగం ఉంది, నేను ఇంకెవరికి చెప్తాను అని అనుకుంటున్నారా. ఇలా లోపల చూసుకోండి. రోజు రాత్రి మీ చార్ట్ కూడా చూసుకోవాలి కదా. ఇవాళ ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా, శ్రీమతం పైన నడిచానా, బాబాని జ్ఞాపకం చేశానా, ఇలా ఎలా చూసుకుంటారా. అట్లా మనస్ఫూర్తిగా జ్ఞానాన్ని ఆచరణ చేస్తున్నారా, ఇతరులకు కూడా వాళ్ళ జీవితాన్ని కూడా కాపాడాలి అని అనిపిస్తున్నదా, ఈ విధంగా చూసుకోవాలి అంటున్నారు. ఇతరులకు దారి చూపించాలి, దుఃఖాన్ని ఇవ్వకూడదు. जो हमारा भाती होगा उनको झट टच होगा. బాబా అన్న దేవతా ధర్మం ఆత్మ అనుకోండి, అతుక్కుంటారు. దేవతా మీ జ్ఞానం చెప్పగానే అతుక్కుంటారు, మిమ్మల్ని చూసి అతుక్కుంటారు. అంటే వాళ్ళకి ఆకర్షణ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా ఇదేదో బాగుంది చూడాలి, ఏదో ఒకటి నచ్చుతుంది వాళ్ళకి. తర్వాత జ్ఞానం చెప్పాక నమ్ముతారు. అదే దేవతా ధర్మాత్మ కాకపోతే నమ్మరు. అదే తెలిసిపోతుంది, అతుక్కోవడము అతుక్కోకపోవడం దాంతోనే తెలిసిపోతూ ఉంటుంది కదా దేవతా ధర్మాత్మ అవునా కాదా అని చెప్పి. ఎందుకంటే బుద్ధి పాత్ర కూడా బాగుండాలి. పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అని సామెత చెప్తారు కదా. దేవతా ధర్మానికి చెందిన ఆత్మ బుద్ధిలోనే ఈ జ్ఞానం నిలుస్తుంది. దేవతా ధర్మానికి చెందిన ఆత్మ కాకపోతే ఆ 9,03,33,33 లేని ఆత్మ అనుకోండి, మీరు ఎంత జ్ఞానం పోసినా బుద్ధిలో ఏమీ లాభం లేదనమాట. సందేశం అందుతుంది అంతవరకే అనమాట. కాబట్టి పులిపాలు బంగారు పాత్ర కావాలి కదా. क्योंकि उसका दूध बहुत भारी ताकत वाला होता, उनका बच्चों में मोह रहता है. कोई को देखा तो एकदम उछल पड़ेगी, समझेगी बच्चे को मार ना डाले. यहाँ भी बहुत है जिनका पति बच्चों में तो मोह रहता है. अभी तुम बच्चे जानते हो स्वर्ग का गेट खुलता है. कृष्ण के चित्र में बड़ा क्लियर लिखा हुआ है. కొందరికైతే మోహం కూడా చెడ్డది అని కూడా తెలియట్లేదు అంటున్నారు. చూడండి, అక్కడ జంతువులు ఉన్నాయనుకోండి, వాటికి కూడా చూడండి ఎంత మోహం ఉంటూ ఉంటుంది. ఎవరైనా పిల్లల దగ్గరకు వస్తే మీద పడి ఖర్చేస్తాయి వచ్చి అంటున్నారు. పులైనా కానీ చూడండి, నా పిల్లల దగ్గరకు వచ్చాను మీద పడి ఖర్చేస్తూ ఉంటుంది అంటున్నారనమాట. ఇది కూడా మోహమే కదా. పిల్లలు ఈ ప్రపంచమే మోహంతో కూడిన మనుషులతో నిండిపోయింది అంటున్నారు. కొయ్యికో దేఖా ఎగ్దం ఉచ్చల్ పడేది. ఇక్కడ అందరితో మనుషులకి ఎంత మోహం పెట్టుకుంటారు. పతితో మోహం, పిల్లలతో మోహం, అందరితో మోహమే. స్వర్గంలో అసలు ఇలా ఉండనే ఉండదు అంటున్నారు బాబా. కృష్ణుడి యొక్క చిత్రం ఎంత చక్కగా ఉన్నది అర్థం చేయించడానికి. లడాయికే బాద్ స్వర్గకే గేట్స్ ఖుల్నే హై. కాబట్టి ఇప్పుడు పరమాత్ముడితో మోహం పెట్టుకోవాలి, ఆత్మగా భావించాలి, ఆత్మతో ప్రేమ పెట్టుకోవాలి, అంతేకాని మనుషులతో మోహం పెట్టుకోవద్దు అని బాబా అంటున్నారనమాట. స్వర్గం యొక్క గేట్స్ తెరుచుకుంటాయి. వహా థోడే హీ మనుష్య హోతే, బాకీ సబ్ ముక్తిధామ్ మే చలే జాయింగే. కొద్ది మంది ఉంటారు సత్యుగంలో, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? పరంధామంలో. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా తేడా ఉంటుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు ఏదో కొద్దిగా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి వికర్మలు వినాశనం చేసుకోవడానికి, భాగ్యం తయారు చేసుకోవడానికి సమయం కేటాయించారు. అలాగే మాయా ప్రపంచాన్ని వదిలేశారు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, ఆనందంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళాలంటే అంత తొందరగా వెళ్ళరన్నమాట. ఎందుకంటే వికర్మలు అనేవి ఉన్నాయి కాబట్టి అవన్నీ పొంది వెళ్ళాలన్నమాట. अभी तुम बच्चे जानते हो स्वर्ग का गेट खुलता है. कृष्ण के चित्र में बड़ा क्लियर लिखा हुआ है. इस लड़ाई के बाद स्वर्ग के गेट्स खुलते हैं. బాబా అన్నారు, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది,
యుద్ధం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకోబోతున్నాయి. వహా బహుత్ థోడే మనుష్య హోతే, కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళు ముక్తిధామంలో ఉంటారు. శిక్షలు అనుభవించి వెళ్ళాలి, మళ్ళీ ముక్తిధామంలోనే ఉండాలి. ఏదైతే పాపకర్మలు చేశారో ఒక్కొక్క జన్మ, ఈ జన్మలో ఈ పాపాలు చేస్తారు, ఈ జన్మలో ఈ పాపాలు చేస్తారు, అన్నీ కనిపిస్తాయని బాబా అంటున్నారు. అన్నీ కనిపించిన తర్వాత వాటి యొక్క శిక్షలు కూడా వాళ్ళు అనుభవించడం అనేది జరుగుతుంది. మీతో సజాయి ఖాతే రహేంగే, ఫిర్ పాయి పైసేకా పద్ పాలేంగే. ఒకవేళ బ్రాహ్మణులైన పిల్లలైనా అంతే. ఒకవేళ వికర్మలు ఉండిపోయినాయి అనుకోండి, వారికి కూడా మరి అన్ని శిక్షలు అన్నీ కనిపిస్తాయి, పాపాలన్నీ కనిపిస్తాయి, శిక్షలు కూడా అనుభవిస్తారు, పదవి కూడా తక్కువ ఉంటుంది. యాద్ మే నా రహనే కారణ వికర్మ వినాశ్ నహీ హోతే హై, జ్ఞాపకంలో లేని కారణంగా వికర్మలు కూడా వినాశనం అవ్వవు కదా. तो बच्चों हैं जो मुरली भी मिस कर लेते हैं, बहुत बच्चे इसमें लापरवाह रहते हैं. బాబా అంటున్నారు చదివే సరిగా చదువుకోరు, మురళి మిస్ అయిపోతారు. ఇక మురళి మిస్ అయిపోతే ఇంకేం బాధ వస్తుంది. సమझते हैं हमने नहीं पढ़ी तो क्या हुआ, हम तो पार हो गए हैं, మురళి की परवाह नहीं करते हैं. బాబా అంటున్నారు మురళి మేము వినేది ఏంటి, మేము ఎప్పుడో దాటేసామంటారంట. ఏం దాటారు మరి, మేము అందులో ఎప్పుడో పాస్ అయిపోయాము, ఇక మాకు మురళి వినేదేంటి అంటారంట. ఐసా దేహాభిమాన్ బహుత్ హై. బాబా దీన్ని ఏమంటారు, దేహాభిమానం అంటారు అంటున్నారు. అంటే ఇంకా మొదటి మెట్టే ఎక్కలేదు వాళ్ళు. ఏమనుకుంటారు, మేము దాటేసాం, అయిపోయింది, ఇంకా మేము పాస్ కూడా అయిపోయాం, ఎగ్జామ్స్ కూడా పెట్టలేదు, పాస్ కూడా అయిపోయారనమాట. కాబట్టి అట్లా అనుకుంటూ ఉంటారు, చదువుకోరు అని చెప్పి అన్నమాట. तो पता नहीं उसमें कोई अच्छी पॉइंट्स तो रोज़ निकलते हैं, वो अपना ही नुकसान करते हैं. చాలా దేహాభిమానం ఉంటుంది, అహంకారం ఉంటుంది. అలా ఉంటే బాబా మురళి వినలేదు, వినకపోతే నాకేమన్నా నష్టమా ఏంటి, వాళ్ళకే కదా నష్టం అంటున్నారు. బాబాకు తెలుసు. इसलिए यहाँ जब आते हैं तो भी पूछता हूँ, बहुत मुरलियाँ नहीं पढ़ी होंगी, पता नहीं उसमें कोई अच्छी पॉइंट्स तो रोज़ निकलती है ना. బాబా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటారు, మరి రోజు మురళి వింటున్నారా వినట్లేదా తెలియాలి కదా. అందుకనే మధుబన్ వెళ్తే అది కూడా ఒక రూల్ ఏంటి, రోజు మురళి వినాలి, వినేవాళ్లే మధుబన్కి వెళ్ళాలి అని. బాబా అడిగేవాళ్ళు మురళి వినేవాళ్ళ కాదా అని చెప్పి అడిగేవాళ్ళు అనమాట. రోజు కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు బాబా. ऐसे भी बहुत सेंटर्स पर आते हैं परंतु धारणा कुछ नहीं, జ్ఞాన్ नहीं है. అలాగే కొందరు సెంటర్స్కి వస్తారు కానీ జ్ఞానాన్ని ఆచరణలోకి మాత్రం తీసుకురారు. బాబా అంటున్నారు అది కూడా విన్నట్టు కాదు అంటున్నారు. విన్నట్టు అని ఎప్పుడు అంటారు, ఆచరించినప్పుడే విన్నట్టు, లేకపోతే విననట్లు. ఏ విధంగా క్లాస్కి రాకుండా వినకుండా ఉన్నవారు ఆచరణ చెయ్యరు, అలాగే క్లాస్కి వచ్చి కూడా ఆచరణ చేయని వారు విననట్లే అని బాబా అంటున్నారు. శ్రీమతం మీద నడవలేదు అనుకోండి, అప్పుడు ఏం పదవి రాదు కదా. సత్ టీచర్కి గ్లాని కరాతే కభీ ఠౌర్ నా పా సకే. సత్యమైన బాబా, సత్యమైన టీచర్ యొక్క గ్లాని చేస్తే ఏం పదవి రాదు కదా. तब तो राजा ही नहीं बनेंगे, सब तो राजा ही नहीं बनेंगे, प्रजा भी बनती है, नंबरवार मर्तबे होते हैं है ना. వీళ్ళు ఇలా ఉన్నారని చింత కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే అందరూ రాజులు అవ్వరు కదా, కొన్ని ప్రజలు కూడా కావాలి కదా అనుకోవాలి. ఇంకా అంతే. सारा मदार याद पर है, जिस बाप से विश्व का राज्य मिलता उनसे याद नहीं कर सकते हैं. మొత్తం ఆధారము చదువు పైన యోగం పైనే కదా ఉన్నాయి. ఏ తండ్రి విశ్వరాజ్యం ఇస్తుంటే ఆ తండ్రిని జ్ఞాపకం చేయడానికి ఏమైంది పిల్లలు మీకు అంటున్నారు బాబా. ఎందుకంటే విశ్వరాజ్యం ఇచ్చే తండ్రి అసలు జ్ఞాపకం రాకుండా ఎలా ఉంటారు, నంబర్ వార్గా పదవి అనేది లభిస్తుంది. तो यह बाप तो कहते हैं याद की यात्रा से ही पाप भस्म होंगे.
జ్ఞాపకం అనే యాత్ర ఉండాలి, అప్పుడే పాపాలు భస్మం అవుతాయి. పురుషార్థం చేయాలి. बाबा ऐसे कोई भी नहीं कहते कि खाना पीना नहीं खाओ, यह भी हठयोग नहीं है। चलते फिरते सब काम करते, जैसे आशिक माशुक को याद करते ऐसे याद में रहो. అలాని బాబా అన్నం తినడం మానేసేసి లేకపోతే ఇంకేదన్నా మానేయండి అని చెప్పట్లేదు కదా, ఆసనాలు వేయమనట్లేదు కదా. ఇదేమి హఠయోగం కాదు కదా, హఠంతో చేసేది కాదు, ఇది ప్రేమతో చేసే యోగం, ఇది సహజ రాజయోగం. అందుకని ప్రేమతో జ్ఞాపకం చేయడం అంటే నడుస్తూ తిరుగుతూ కూడా చెయ్యొచ్చు అని అంటారన్నమాట. తిని తాగి నిద్రపోయి లేచైనా జ్ఞాపకం చేయొచ్చు. ఉన్హోంకా నామ రూప్ సే ప్యార్ హోతా హై. అక్కడ మనుషులకి నామరూపాలు గుర్తు తెచ్చుకొని ప్రేమ పెట్టుకుంటారు, ఇక్కడ నామరూపాలు మర్చిపోయి ప్రేమ పెట్టుకోవాలి. అక్కడ నామరూపాలతో ప్రేమ పెట్టుకుంటారు అంటున్నారు. తమ నామరూపాలు కూడా మర్చిపోవాలి, అంటే శరీరం యొక్క రూపము, శరీరం యొక్క పేరు, తమ నామరూపాలు కూడా మర్చిపోవాలి. తో కిస్కా భీ పతా నహీ హై, తుమ్ తో कहते हो कल की बात है यह राज्य करते थे. మనుష్య తో లాఖో వర్ష కహ దేతే హై. ఎవరికి విషయాలు తెలియదు, నిన్నటి విషయమే మీరే రాజ్యం చేశారు. మనుషులకు తెలియక ఏమంటారంటే లక్షల సంవత్సరాలు అని చెప్పేస్తారు. మాయ అందరి బుద్ధి రాయి బుద్ధిగా చేసేసింది. అభి తుమ్ పత్తర్ బుద్ధి సే పారస్ బుద్ధి బంతే పారస్నాథ్ కా మందిర్ హై. ఇప్పుడు మీరు రాయి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా అవుతున్నారు. పారస్నాథ్ మందిరం అనేది ఉన్నది కదా. పరంతు వహ కౌన్ హై యహ కోయి నహీ జాన్తే. మనుష్య బిల్కుల్ హీ ఘోర అంధియారే మే హై. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. పారస్నాథ్ని అంటే తెలియదు. ఎంత మంచి విషయాలు బాబా వినిపిస్తున్నారు. అయినా అర్థం చేసుకోవడం పిల్లల బుద్ధి పైన ఉంటుంది. చదివించే తండ్రి అయితే ఒక్కరే, చదువుకునే పిల్లలు బోలెడు మంది. గలీ గలీ మే తుమ్హారా స్కూల్ హో జాయేగా, గేట్వే టు హెవెన్. మనుష్య ఏక్ భీ నహీ జో సమझे कि हम हेल में हैं. అన్ని చోట్ల ఈ యొక్క స్కూల్ తెరవబడుతుంది అంటున్నారు. మరి మనుషులు మేము నరకంలో ఉన్నామనేది కూడా అర్థం చేసుకోవట్లేదు కదా. అందరూ పూజారీగా ఉన్నారు, పూజ్యులమైన ఆత్మలుగా ఎక్కడున్నారంటే సత్యుగంలో ఉన్నారు. పూజారీగా ఎక్కడ ఉన్నారు అంటే కలియుగంలో ఉన్నారు. మనుష్య సమస్తే భగవాన్ హీ పూజ్య భగవాన్ హీ పూజారి బంతే హే. ఇంతకుముందు భక్తిలో ఏం విన్నారు? భగవంతుడే పూజ్యుడు, భగవంతుడే పూజారి అని చెప్పారు. ఇట్లా రకరకాలు చెప్తారు. బాబా అంటున్నారు మీరే పూజ్యులుగా అవుతారు, మీరే పూజారులుగా అవుతారు. అంతేగాని నేనేం పూజ్యుడిగా ఉండి మళ్ళీ నేనేమీ పూజారిగా అవ్వను అంటున్నారు. భక్తిలో ఏం చెప్తే అదే నమ్మేస్తూ ఉంటారు. ఫలానా భగవంతుడు ఫలానా అంటారు, ఆయన అంశతో ఈయన పుట్టారంటారు, ఈయన వెళ్ళి ఆయన భక్తి చేశారంటారు, మళ్ళీ ఆయన విగ్రహానికి ఆయనే పూజ చేసుకున్నారు అంటారన్నమాట. ఇట్లా రకరకాలైన విషయాలు చెప్తూ ఉంటారన్నమాట. బాబా అంటున్నారు పూజ్యనీయులుగాను పూజారులుగాను అయ్యేది మీరు, ఎప్పుడూ పూజనీయంగా ఉండేది నేను అంటారు బాబా. तो आप क्या बनते हैं? बच्चों को बड़ा नशा रहना चाहिए. మేము ఎలా అవుతున్నాము, ఎంత పూజనీయులుగా ఎంత ఉన్నతంగా అవుతున్నాము, ఇది చాలా నష ఉండాలి. బాప్ సిర్ఫ్ कहते मुझे याद करो तो तुम पुण्यात्मा बन जाएंगे. మీరు నన్ను జ్ఞాపకం చేస్తే పుణ్యాత్మలుగా అవుతారు. बाप बच्चों को पुण्यात्मा बनने की युक्ति बताते. बच्चे इस पुरानी दुनिया का अभी अंत है. ఈ పాత ప్రపంచము చివరికి వచ్చేసింది పిల్లలు, నేను డైరెక్ట్గా వచ్చాను. यह तो पिछाड़ी का दान एकदम सरेंडर हो जाओ. బాబా यह सब आपका है. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చాను, ఇదే మీరు ఇవ్వాల్సిన చివరి దానం అంటున్నారు. ఇంకా ఈ దానం ఇచ్చాక ఇంకా దానం అనేది ఉండదు, పూర్తిగా సమర్పణ కావాలి. బాబా ఇదంతా మీదే, బాప్తో దేనే కే లియే హీ కరాతే హై. బాబా అంటున్నారు నేను వాడుకోవడానికి కాదు పిల్లలు, విశ్వ కళ్యాణం చేసి మళ్ళీ సత్యుగంలో మీకే ఇవ్వడానికి నేను అడుగుతున్నాను. నేను ఇవ్వడానికి అడుగుతున్నాను కానీ నా కోసం అడగట్లేదు. ఇస్కా కుచ్ భవిష్య బన్ జాయే. పాపం వీళ్ళ భాగ్యం తయారవ్వాలి అనే జాలతో అడుగుతారంట బాబా. మనిషి ఈశ్వరార్థ దాన పుణ్య కర్తే వాత ఇండైరెక్టే హై. అక్కడ ఈశ్వరార్థము అని దాన పుణ్యాలు చేస్తారు,
అది ఇండైరెक्ట్ ఉన్నది. उनका फल दूसरे जन्म में मिलता है, यह भी ड्रामा में नूंद है, अभी तो मैं हूँ డైరెక్ట్. అది నెక్స్ట్ జన్మలో లభిస్తూ వచ్చింది. అది ఇప్పుడు ద్వాపర కలియుగాల్లో విషయం. ఇప్పుడైతే బాబానే డైరెక్ట్గా వచ్చారు. అభి తుమ్ జో కరేంగే ఉస్కా రిటర్న్ పద్మాగుణ్ మిలేగా. ఇప్పుడు మీకు తెలుసు మేము ఏదైతే చేస్తామో దీనికి రిటర్న్ మాకు బాబా పద్మా రెట్లు ఇస్తారు. భక్తిలో అయితే అలా కాదు, ఒకటికి ఒకటి లభిస్తుంది కదా. సత్యుగంతో దాన పుణ్య ఆదికి బాత్ హీ నహీ హై. సత్యుగంలో దాన పుణ్యాల యొక్క విషయం అనేది లేదు. यहाँ कोई के पास पैसे है, बाबा कहेंगे अच्छा तुम जाकर सेंटर खोलो, प्रदर्शनी बनाओ. गरीब है तो कहेंगे अच्छा अपने घर में ही सिर्फ बोर्ड लगा दो. ఇక్కడ ఎవరి దగ్గరైనా ధనం ఉందనుకోండి, బాబా అంటారు పిల్లలు మీరు సెంటర్ తెరవండి, అప్పుడు మీకు చాలా పుణ్యం తయారవుతుంది. ఎందుకంటే సెంటర్ సంపాదన చేస్తే అనేక మంది కళ్యాణం జరుగుతుంది మరియు బాబా యొక్క సేవా కేంద్రం తయారవుతుంది కదా. అలా ప్రదర్శని తయారు చేయండి. అట్లా అదే పేదవాళ్ళు ఉన్నారనుకోండి, సెంటర్ పెట్టేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు, అట్లాగే సెంటర్ సంపాదన చేసేంత డబ్బు ఉండదు. కొందరు వాళ్ళ ఇల్లే గడవలేనంతగా ఉంటుంది. వాళ్ళు జ్ఞానంలోకి వస్తారు, వాళ్ళకి ఏం ధనంతో సేవ చేయడానికి ఏమీ ఉండదు అసలు. మరి అప్పుడు అంటారు బాబా పోనీలేండి మీ ఇంట్లోనే ఒక రూమ్ ఇవ్వండి అంటారంట. అప్నే ఘర్ మే హీ సిర్ఫ్ బోర్డు లాగా, పోనీ అది కూడా ఇవ్వలేదు, కొన్ని బోర్డు పెట్టండి బాబా జ్ఞానం తెలిసేలాగా అన్న, కొన్ని ఇంటి ముందు బోర్డు పెట్టండి అని బాబా అంటారు. అంటే జ్ఞానము అర్థం చేసుకునేలాగా ఫలానా చోటుకి రండి, ఫలానా విషయం తెలుసుకోండి, కనీసం ఇదైనా చేయండి. ఏదో ఒక రకంగా చేయకపోతే వాళ్ళకి ఏం భాగ్యం తయారు కాదు కదా. అప్పుడు బాబాకేమో జాలేస్తూ ఉంటుంది, ఏం భాగ్యం తయారు చేసుకోపోతే వీళ్ళు రేపు సత్యయుగంలోకి వెళ్ళి ఏం తింటారు అని చెప్పి. అందుకని బాబా సలహా ఇస్తూ ఉంటారు, स्वर्ग और नरक है, अभी हम नरकवासी है, यह भी कोई समझते नहीं है. మేము నరకవాసిగా ఉన్నాము అని కూడా మనుషులకు అర్థం కావట్లేదు. స్వర్గస్థులయ్యారు అంటారు, మళ్ళీ నరకంలో తద్దినాలన్నీ పెట్టి ఆ చనిపోయిన వాళ్ళని పిలుస్తూ ఉంటారు. బాబా అంటే స్వర్గానికి వెళ్ళారు కదా పాపం వాళ్ళు, వీళ్ళు నరకానికి ఎందుకు పిలుస్తున్నారు అంటుంది. స్వర్గమే తోడిహి కహేగా స్వర్గపదారా ఏతో హే స్వర్గమే. అదే స్వర్గంలో అనుకోండి, సత్యుగంలో అనుకోండి, ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారంటారేంటే, ఎవరైనా అంటుంది. పునర్జన్మలు స్వర్గంలో శరీరం వదిలితే స్వర్గంలో తీసుకుంటారు, నరకంలో శరీరం వదిలితే నరకంలో తీసుకుంటారు. నరకంలో పోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు, స్వర్గంలో పోయిన వాళ్ళు నరకానికి రారు. ఎక్కడ వాళ్ళు అక్కడే జన్మ తీసుకుంటారని బాబా. అంటే ఇవన్నీ అనుకుంటూ ఉండేవాళ్ళం కదా, ఏమి అర్థం లేకుండా అనుకుంటూ ఉండేవాళ్ళం. అందుకనే బాబా బుద్ధికి క్లారిటీ ఇస్తున్నారు అనమాట. స్వర్గంలో పోతే స్వర్గంలో జన్మ, నరకంలో పోతే నరకంలో జన్మ. అంతేగాని నరకంలో పోయి స్వర్గానికి వెళ్ళరు, లేదా స్వర్గంలో పోయి నరకానికి రారు అంటున్నారు అన్నమాట. ఈ విషయాలు మీకే అర్థమవుతాయి కానీ ఎవరికి అర్థం కావు. ఒకే ఒక్క నన్ను జ్ఞాపకం చెయ్యండి. బాబా పతిత పావనుడు, ముझे యాద్ కరో తో తుమ్ పుజారీ సే పూజ్య బన్ జాయేంగే. మీరు నన్ను జ్ఞాపకం చేసినట్లయితే పూజారుల నుండి పూజ్యంగా అవుతారు. బల్ స్వర్గమే సుఖీ తో సభీ హోంగే పరంతు నంబర్వార్ మర్తబే హోతే హై. స్వర్గంలో అందరూ సుఖీగా ఉంటారు కానీ పదవుల్లో తేడా ఉంటుంది, నంబర్ వార్గా ఉంటారు. ఎంతో గొప్ప గమ్యము అని బాబా అంటారు. కుమారియం को तो बहुत सर्विस का जोश आना चाहिए, हम भारत का स्वर्ग बनाकर दिखाएंगे. कुमारी वह जो 21 कुल का उद्धार करे अर्थात 21 जन्म के लिए उद्धार कर सकती है. కుమారీలకు ఏమైనా నష ఉండాలి, మేము ఈ భారతదేశం ఉద్ధరణ చేయాలి అనే నష ఉండాలి, స్వర్గంగా మార్చాలి అనే నష ఉండాలి. 21 తరాల ఉద్ధరణ చేయాలి అంటే పెళ్లి చేసుకుని వెళ్ళి వాళ్ళ 21 తరాల ఉద్ధరణ చేయమని కాదు, ఒక ఆత్మ కళ్యాణం చేసి ఆ ఆత్మకి 21 తరాల ఉద్ధరణ చెయ్యండి అని అర్థం అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार. गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, इस पुरानी दुनिया का अंत है, बाप डायरेक्ट आया है तो एकदम सरेंडर हो जाना है. ఈ పాత ప్రపంచము అంతిమానికి వచ్చింది,
బాబా డైరెక్ట్గా వచ్చారు కాబట్టి సరెండర్ అవ్వాలి. బాబా యహ సబ్ ఆప్కా హై, బాబా మాదంతా కూడా మీదే. ఇస్ యుక్తి సే పుణ్యాత్మ బన్ జాయేంగే. ఇలా ఎప్పుడైతే నాదంతా నీదే అంటారో అప్పుడు పుణ్యాత్మగా ఈ ఉపాయంతో అవుతారు. సెకండ్ పాయింట్, మురళి కభీ भी మిస్ नहीं करना, మురళి మే లాపర్వాహ్ नहीं रहना है. మురళి ఎప్పుడు మిస్ చేయొద్దు, మురళి పట్ల నిర్లక్ష్యం అనేది రావద్దు. ऐसे नहीं हमने नहीं पढ़े तो क्या हुआ, हम तो पार हो गए हैं. మేము చదువుకోపోతే ఏమవుతుంది, మేము దాటేసాము, మేము పాస్ అయిపోయాము అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇంకా మాకు బాబా తప్ప ఎవరు లేరు కదా అనుకుంటారు కొందరు. ఇంక బాబానే కదా జీవితం అనుకుంటారు. సరే బాబానే జీవితం, కానీ చదువుకోవద్దా ఏంటి? చదువుకోవాలి, పాస్ అవ్వాలి, అన్నిట్లో మార్కులు పొందాలి, ఉన్నతంగా కావాలి. తో యహ దేహాభిమాన్ హై. అట్లా నేను మురళి చదివేది ఏంటి అనుకుంటే ఏంటది? దేహాభిమాన్. మురళి జరూర్ పढ़नी है, మురళి తప్పక చదువుకోవాలి. వరదాన్, निश्चय के आधार पर विजयी रत्न बन सर्व के प्रति मास्टर सहारेदाता भव. నిశ్చయం ఆధారంతో విజయీ రత్నాలుగా అయి సర్వుల పట్ల మాస్టర్ ఆధారదాతగా కండి. నిశ్చయం ఆధారంతో విజయీ రత్నాలుగా అయి సర్వులకు మాస్టర్ ఆధారదాతగా కండి. निश्चय बुद्धि बच्चे विजयी होने के कारण सदा खुशी में नाचते हैं. నిశ్చయ బుద్ధి పిల్లలు విజయీగా ఉన్న కారణంగా ఎప్పుడూ సంతోషంలో డాన్స్ చేస్తూ ఉంటారు. తమ విజయం యొక్క వర్ణన చేసుకోరు, కానీ విజయీగా ఉన్న కారణంగా ఇతరులకు ధైర్యం ఇస్తారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయరు. लेकिन बाप समान मास्टर सहारादाता बनते हैं. బాబా వలె ఇతరులకు ఆధారం ఇచ్చేవారిగా, అంటే బాబా ఏ విధంగా క్రింద ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చేయడానికి ఆధారం ఇస్తారో అట్లా వారు కూడా ఏం చేస్తారు, బాబా సమానంగా ఆధారదాతగా అవుతారు. అంటే క్రింద ఉన్న వారిని ఉన్నతంగా చేస్తారు. వ్యర్థంతో ఎప్పుడూ దూరంగా ఉంటారు. వ్యర్థంతో దూరంగా ఉన్నవాళ్లే విజయం పొందగలరు. ऐसे विजयी बच्चे सर्व के लिए మాస్టర్ సహారదాతా బన్ జాతే हैं. ఇలాంటి విజయీ పిల్లలు సర్వులకు మాస్టర్ ఆధారదాతగా అవుతారు అంటున్నారు. స్లోగన్, निस्वार्थ और निर्विकल्प स्थिति से सेवा करने वाले ही सफलता मूर्त हैं. నిస్వార్థంగా నిర్వికల్ప స్థితితో సేవ చేసేవారే సఫలతామూర్తులు. నిస్వార్థంగా నిర్వికల్ప స్థితితో సేవ చేసేవారే సఫలతామూర్తులు.